సో మనం ఇప్పుడు ఇన్సెట్ లోకి వెళ్ళిపోదాం. ఇన్సెట్ లో స్క్రీన్ షాట్ ఇది డిస్కస్ చేసాం. ఫోటో ఆల్బమ్. ఓకే. సో ఫోటో ఆల్బమ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇది ఏంటంటే వెరీ సింపుల్. మీ దగ్గర ఒక 500 ఫోటోలు ఉన్నాయనుకోండి. ఓకే, 500 ఫోటోలు ఉన్నాయి. ఈ 500 ఫోటోలతో విత్ ఇన్ 5 minutes లో ఒక ఆల్బమ్ చేసేయచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. వెరీ సింపుల్. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఉన్న ఒక కొన్ని ఫొటోస్ ని నేను ఒక ఫోల్డర్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఫొటోస్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటే బెటర్. అప్పుడు ఏంటంటే క్లియర్గా వస్తుంది. లేదంటే ఇక్కడి నుంచి తీసుకుందాం, మనకి ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకుందాం కొన్ని పిక్చర్స్. నేను ఒకసారి ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇంటర్నెట్ లో పిక్సాబే పిక్సాబే అనే వెబ్సైట్ లో మనకి మంచి పిక్చర్స్ ఉంటాయి. సార్ ఇక్కడ పిక్సబేలో మ్యూజిక్ ఉంది సార్. మ్యూజిక్ కూడా ఉంది, కానీ మనం ఇప్పుడు ఫోటో ఆల్బమ్ చేస్తున్నాం కదా, అందుకోసం నేను ఇది చూస్తున్నాను. ఓకే. సో ఒక 5-6 పిక్చర్స్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సేవ్ ఇమేజ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ గూగుల్లో నుంచైనా చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం ఇంత వర్క్ సార్ అవసరం లేదు, ఒకసారి జస్ట్ సేవ్ చెప్పండి యాజ్ సార్ నేమ్. కొట్టేస్తాను. pixabay.com. ఓకే సార్. సో నేను, సరే మీరు ఫోటో ఆల్బమ్ తయారు చేయాలనుకుంటే, మీరు ఆల్బమ్ లో పెట్టాల్సిన ఫొటోస్ అన్నీ కూడా ఒకే ఫోల్డర్ లో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పవర్ పాయింట్ అని చేస్తున్నాం కదా, ఇక్కడ ఫోటో ఆల్బమ్ అని ఒక ఫోల్డర్ పెట్టుకుంటున్నాను నేను. మీరు కూడా కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో పెట్టేసుకోండి. సో నేను ప్రస్తుతం సేవ్ యాజ్ అని, యాక్చువల్గా నేను టైం ఎక్కువ పడుతుందని చెప్పి నేను, మీకు ఎప్పుడైనా హై రిజల్యూషన్ పిక్చర్ కావాలి అంటే ఇలా రైట్ క్లిక్ చేసి, లేదంటే ఇలా రైట్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అంటే హై రిజల్యూషన్ పిక్చర్ వస్తుంది. కానీ అక్కడ కొంచెం లాగిన్ అని కొంచెం టైం పడుతుంది. సో అదంతా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను డైరెక్ట్ గా సేవ్ ఇమేజ్ యాజ్ అంటున్నాను. సో డైరెక్ట్ గా నాకు ఇక్కడ వస్తుంది. సేవ్ అంటున్నాను. సో మళ్ళీ సేవ్ ఇమేజ్ ఒక 5 పిక్చర్స్ చేసుకొని చూపిస్తాను మీకు. సేవ్ ఇమేజెస్ ఎన్ని చేసాం? 4 చేసుంటాం. సేవ్ ఇమేజెస్. ఓకే. సో యాక్చువల్ గా ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పిక్చర్స్ అన్ని కూడా వెబ్ ఫార్మాట్ లో ఉన్నాయి. మరి అది వర్క్ చేస్తుందో లేదో తెలియదు. వర్క్ చేసి చూద్దాం. ఇన్సెట్ నేను న్యూ ఫైల్ తీసుకుంటాను. న్యూ ఫైల్ తీసుకొని, కొన్నిసార్లు కొన్ని సాఫ్ట్వేర్స్ లో కొన్ని కొత్తగా వచ్చిన, ఇప్పుడు వెబ్ ఫార్మాట్ వచ్చింది కదా, అది కొత్తగా వచ్చిన ఫార్మాట్. ఇలా కొత్తగా వచ్చిన ఫార్మాట్స్ కొన్ని సపోర్ట్ చేయట్లేదు. సరే ఇందులో పని చేస్తుందో లేదో చూద్దాం. ఫోటో ఆల్బమ్ క్లిక్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఫైల్ ఆర్ డిస్క్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీ ఫొటోస్ ఎక్కడున్నాయో ఆ పాత్ చూపించండి. దీనికి మనం ఫొటోస్ ఎక్కడ పెట్టాం? ఇందులో పవర్ పాయింట్ దాంట్లో పెట్టుకున్నాం. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఓకే, ఫోటో ఆల్బమ్. ఓకే. సో రెండే కనిపించాయి. ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని కొత్తగా వచ్చిన ఫైల్ ఎక్షన్స్ పని చేయట్లేదు అని చెప్పి. సో ఇక్కడ మనం 5 ఫోటోలు డౌన్లోడ్ చేసాం, కానీ రెండే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వెబ్ పి అనే ఫైల్ ఫార్మాట్ ఈ పవర్ పాయింట్ సపోర్ట్ చేయట్లేదు. సో దానికోసం ఇలా వచ్చింది. సో ప్రస్తుతం అదేం ప్రాబ్లం లేదు మనకి. నేను ఏం చేస్తానంటే, ఇంకొక ఆప్షన్ ఉంది, స్నిప్పింగ్ టూల్. స్నిప్పింగ్ టూల్ అంటే ఇది కూడా స్క్రీన్ షాట్ రిలేటెడే. ఇలా తీసుకొని సేవ్ యాజ్ అంటాను. ఎవరైనా ఈ స్నిప్పింగ్ టూల్ గురించి ఐడియా లేకుంటే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నానో. ఇది కూడా ఒక రకమైన స్క్రీన్ షాట్ తీసుకునే సాఫ్ట్వేర్. ఓకే, నేను మళ్ళీ ఒకసారి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఫోటో ఆల్బమ్. మీరు కీబోర్డ్ మీద స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి SNI అని టైప్ చేయాలి. స్నిప్పింగ్ టూల్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత న్యూ అనాలి. న్యూ అని మీకు ఏ ఏరియాలో అయితే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు ఈ స్నిప్పింగ్ టూల్ సాఫ్ట్వేర్ లోనే ఆ స్క్రీన్ షాట్ అనేది కనిపిస్తుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఒక వేరే పేరు పెడదాం, క్యాప్చర్ 2. ఓకే. సో
సో మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు? ఒక 5-6 ఫొటోస్ ఉన్నాయి కావచ్చు, అవి చాలు మనకి, ఎక్కువ అవసరం లేదు. దాన్నే నేను మల్టిపుల్ కాపీస్ చేసి చూపిస్తాను మీకు. సో మనకి ఓకే, ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. జేపీజీ 1, 2, 3 ఈ 3 జేపీజీ ఫైల్స్. ఓకే, ఇది కూడా జేపీజీ ఫైల్స్. ఓకే, ఇవి మాత్రం ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్-C కొడుతున్నాను, కంట్రోల్-V, 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 కంట్రోల్-V. ఏమవుతున్నాయి ఇప్పుడు? మల్టిపుల్ కాపీస్ వస్తాయి, నాకు ఎక్కువ ఫొటోస్ వస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ పవర్ పాయింట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, చాలా ఫొటోస్ వచ్చాయి కదా. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-A అనండి, అప్పుడు అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇన్సెట్ అనండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఫిట్ టు స్లైడ్ అంటే మీకు ఒక్కొక్క స్లైడ్ లో ఒక్కొక్క ఫోటో వస్తుంది. 2 పిక్చర్స్ కావాలంటే ఇక్కడ ప్రివ్యూ చూడండి, ఇలా వస్తుంది. ఓకే, 4 కావాలంటే ఇలా వస్తుంది. కానీ మనం ఒక్కొక్క స్లైడ్ లో ఒకటి పెట్టుకుందాం, క్రియేట్ అన్నాం, అంతే. వెరీ సింపుల్. మీ దగ్గర 500 ఫొటోస్ ఉంటే 500 ఫొటోస్ తో జస్ట్ ఒక 2-3 మినిట్స్ లో ఆల్బమ్ తయారైపోతుంది. సో ఇలా వస్తుంది కదా. సో ఇలా మనకి, అంటే నేను ఒక ఫోటోనే ఎక్కువ కాపీస్ చేశాను మీకు చూపించడానికి. ఎన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ? 33 ఫోటోలు ఉన్నాయి. సో ఇలా మనకి వస్తుంది. సో ఇలా వచ్చిన దాన్ని మీరు ఏం చేసుకుంటారు? ఒక వీడియో స్లైడ్స్ లో లాగా చేద్దాం. మనం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? మనకు ఒక మ్యూజిక్ కావాలి కదా. మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుందాం. ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే మీ సిస్టమ్ మెమొరీ ఆ పర్ఫార్మెన్స్ బాగుంటే ఓకే, లేదంటే ఒక 400-500 200-300 ఫొటోస్ పెట్టగానే ఏమవుతుంది? ఆ ప్రాసెస్ అనేది స్లో అవుతుంటుంది. ఏది? క్లిక్ చేసిన తర్వాత ఆల్బమ్ క్రియేట్ చేయడానికి పట్టే సమయం ఇప్పుడు నాకు ఎన్ని నిమిషాలు పట్టింది? 1 నిమిషం కూడా పట్టలేదు. సో మీ కంప్యూటర్ ఫాస్ట్ గా ఉంటే ఓకే, స్లోగా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంతే తేడా. సో ఇప్పుడు యానిమేషన్ అంటే చూడండి, ఇది స్లైడ్ షో రన్ చేస్తున్నాను. స్లైడ్ షో రన్ చేస్తే డౌన్ యారో క్లిక్ చేస్తే ఏమీ రావట్లేదు, యానిమేషన్ ఏమి రావట్లేదు. వెరీ సింపుల్. ఇక ట్రాన్సిషన్స్కి వెళ్ళిపోండి. ట్రాన్సిషన్ లో చిన్నపిల్లలకి ఎక్కువగా ఇష్టం అయ్యే యానిమేషన్స్ ఇక్కడ సెకండ్ రోలో ఉంటాయి, ఎగ్జైటింగ్. సో ఇందులో నుంచి ఆ, ఏదైనా ఒకటి ఏది పెట్టుకుందాం? ఎయిర్ప్లేన్ పెట్టుకొని అప్లై టు ఆల్ అనాలి. అప్లై టు ఆల్ అని చెప్పి టైం సెట్ చేసుకోవాలి. ఎన్ని సెకండ్స్ తర్వాత ఈ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళాలి అనేది ఇక్కడ ఆఫ్టర్ దగ్గర టైం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మన స్లైడ్ షో రన్ చేసి చూద్దాం. స్లైడ్ షో బటన్ ఇక్కడ ఉంటుంది, క్లిక్ చేసేసి మనము ఏం డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాల్లో మనం ఈ ఫోటోస్ స్లైడ్స్ చూపించాలి. ఒక్కొక్క ఫోటో మనకు ఎంతసేపు కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తే అంతసేపు మనం సెట్ చేసుకోవాలి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 సెకండ్స్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎన్ని ఇస్తాను? ఆఫ్టర్ అన్ని స్లైడ్స్ కంట్రోల్ ఒకటి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-A అని ఇక్కడ 2 సెకండ్స్ ఇచ్చేసేసి ఆఫ్టర్ దగ్గర టిక్ చేసుకొని అప్లై టు ఆల్ అన్నా సరిపోతుంది, అనకుండా సరిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. ఒకసారి స్లైడ్స్ చూపిస్తే నీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడు, 2 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అలా అది యాక్చువల్ గా నేను ఫొటోస్ కాపీ చేశాను కాబట్టి అదే ఫోటో వస్తుంది. కొన్ని ఫోటోల తర్వాత మళ్ళీ ఫోటో మారుతుంది. ఒక్కొక్క స్లైడ్ లో ఒక్కొక్క ఎఫెక్ట్ కావాలంటే క్లిక్ చేసుకొని ఒక దానికి ఆరిగామి, ఇంకో దానికి డిజాల్వ్, అలా అలా పెట్టుకోవచ్చు. పెట్టుకొని టైమింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎన్ని నిమిషాల తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి, ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ 3 సెకండ్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత, ఇలా సెట్ చేసుకుంటే విడివిడిగా సెట్ చేసుకుంటే ఆ పర్టికులర్ దానికి ఉంటుంది. కానీ ఒకసారి సెట్ చేసి అప్లై టు ఆల్ అంటే ఆ టైం అనేది అన్నిటికీ అప్లై అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో రేపటి హోంవర్క్ ఏంటంటే మీరందరూ ఒక్కొక్క ఫోటో ఆల్బమ్ తయారు చేసి పంపించండి. ఏదైనా మంచి సీనరీస్ కానీ, మీ ఇష్టం. మీరు ఏదైనా లొకేషన్కి వెళ్ళారు, టూరిస్ట్ ట్రావెల్ ఫొటోస్ ఉంటాయి, అవి ఏమైనా ఉంటే ఆల్బమ్ తయారు చేసేసి పంపించండి. అయితే మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో కొంతమందికి ఆల్రెడీ తెలుసు, మీరు ట్రై చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ ని ఇక్కడ ఇన్సెట్ లోకి వెళ్ళిపోయి ఆడియో అనేసి, ఆడియో ఆన్ మై పీసీ అనేసి సార్ ఫస్ట్ అసలు స్లైడ్ లో పెట్టండి. సార్ అసలు మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తారు సార్? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇన్సెట్ లో మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలి.
డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేపటి క్లాస్లో నేను డౌన్లోడ్ కూడా చెప్తాను, ఎలా అంటే తెలియకుంటే, మీకు తెలియకుంటే. ఇన్సెట్లో ఆడియో అని ఉంటుంది, ఆడియో ఆన్ మై పీసీ అని ఉంటుంది. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇది నా దగ్గర డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్. దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని, ఇది పెట్టగానే మనకు ఒక ప్లే బ్యాక్ ట్యాబ్ వస్తుంది. ప్లే అక్రాస్ స్లైడ్ అనాలి, అంతే, ఇంకేం చేసేది లేదు. ఇంకొక ఆప్షన్ లూప్ అంటిల్ స్టాప్ పెట్టుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్ పెట్టేసుకొని ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అని, క్రియేట్ ఎ వీడియో అని, క్రియేట్ ఎ వీడియో అని ఇక్కడ MPEG-4 సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అంటే ఈ స్లైడ్ షో ఒక వీడియో ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఆ వీడియోని మీరు రేపటి హోంవర్క్ కింద సబ్మిట్ చేయండి. ఓకేనా?